టమాటా కొబ్బరి పచ్చడి కావాల్సినవి కొంచెం కొబ్బరి ముక్క, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర. టమాటా పచ్చడి మనం రోజు తిన్నా బోరు కొట్టదు. ప్లస్ వెరైటీలు కూడా చేసుకోవచ్చు, కాంబినేషను వేరువేరుగా వేసి టమాటా పచ్చడిలో. ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఆయిల్ పెట్టాను. అవి వేగుతున్నాయి కదండి. ఇప్పుడు అలాగే టమాటాలు కూడా వేసేద్దాం. జ్యూస్ కూడా పోసేసుకుంటే మంచిగా ఇదవుతుంది. ఇలాగా కలిపేసుకోవాలి. వాటిల్లోనే మనం కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేద్దాం. వేగిపోతాయి మంచిగా. వేగాలి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ బాగుంటుంది అంటే మనకి హెల్త్కి కూడా మంచిదే కదండి. అంతే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి. చింతపండు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఒకసారి వేసేస్తానండి. జీలకర్ర, కొంచెం కళ్ళుప్పు, చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. ఫస్ట్ ఇవి దంచుకోవాలి. పచ్చడి చూసారండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా వేసుకోవచ్చండి. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక ముద్దలోకి ఏదో ఒక పచ్చడి, రోటి పచ్చడో లేకపోతే ఊరగాయ పచ్చడిలో ఏవో ఒకటి తినటం మన ఆంధ్ర స్పెషల్ అనమాట. నేనైతే ఇప్పుడు దోశల్లోకి వేసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఏమా ఉంటుందండి టేస్ట్ మాత్రం. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.